హలో అండి. ఆటా అంటే గోధుమ పిండితో మనం చేసుకునే పూరి గానీ, చపాతీ గానీ ఇష్టపడని వాళ్ళు ఉండరండి. అయితే ఈ ఆటా ఓన్లీ అదే కాకుండా ఇంకా మనం రకరకాల పిండ్లు కూడా కలిపితే దీని న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయండి. సో, నేను ఇందులో రాగి పిండి కలిపాను. పూరి కూడా క్రిస్పీగా వస్తుంది. అయితే పూరితో మనం రకరకాల కర్రీస్ చేసుకొని తింటూ ఉంటాము. ఏదైనా సరే బావుంటుంది. అందులో ముఖ్యమైనది చెనా చోలే అండి. శనగలు నానబెట్టి చేసుకునే కూర. ఇది చాలా బాగుంటుంది. అయితే దీంతో పాటు మనం ఇంకా రకరకాల కర్రీస్ చేస్తాము. బంగాళదుంప వేపుడు, అలాగే కాలీఫ్లవర్ కర్రీ, పన్నీర్ కర్రీ ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చండి. ఇంకా ఏంటంటే ప్లెయిన్ ఆమ్లెట్‌తో తినవచ్చు. అలాగే వెజిటబుల్స్ ఎక్కువగా వాడిన ఎగ్ బుర్జీ అంటే కోడిగుడ్డు పొట్టుతో కూడా చక్కగా చేసుకొని తినవచ్చండి. అలాగే చికెన్ కర్రీ. ఈ వీడియో గనక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.